యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ప్రకాష్. మనం ఇవాల్టి వీడియోలో జావా స్క్రిప్ట్లో కొన్ని అడిషనల్ కాన్సెప్ట్స్ అయితే మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, సో ముందుగా మ్యాథ్ డాట్ ర్యాండమ్ అనే ఒక ఫంక్షన్ గురించి అండ్ మ్యాథ్ డాట్ సీల్ అనే ఇంకొక ఫంక్షన్ గురించి, అలాగే హెచ్టిఎంఎల్ ఇన్పుట్ ఎలిమెంట్ గురించి, అలాగే వాల్యూ అనే ఒక ప్రాపర్టీ గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ టు అవర్ వీడియో. సో ఫస్ట్ వచ్చేసరికి మ్యాథ్ డాట్ ర్యాండమ్. ఇదేంటి అంటే ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్. ఓకే, ఇదేం చేస్తుంది అంటే ఒక ర్యాండమ్ వాల్యూని అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఈ వాల్యూ ఏదైతే జనరేట్ అయిందో అది వచ్చేసరికి మనకి 0 నుండి 1 ఈ ఇన్ బిట్వీన్లో మనకి వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఈ వాల్యూ ఏదైతే ఉందో అది వచ్చేసరికి మనకి డెసిమల్ నెంబర్స్లో ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్, సో ఇదేంటి అంటే ఒక సూడో ర్యాండమ్ నెంబర్. అంటే ఏంటి అంటే ఒక ట్రూ ర్యాండమ్ నెంబర్ కాదు, కానీ మనకి ఏంటంటే అది ర్యాండమ్ లాగా కనిపిస్తుంది. ఓకే, అది ట్రూగా ఒక ర్యాండమ్ నెంబర్ అయితే కాదు, కానీ మనకి అది ఒక ర్యాండమ్ నెంబర్ లాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ ర్యాండమ్ అనే ఒక ఫంక్షన్ని మనం వేరే అప్లికేషన్స్లో అయితే యూస్ చేస్తారు. మోస్ట్లీ వచ్చేసరికి మనకి గేమింగ్ అప్లికేషన్స్ ఆర్ సిమ్యులేషన్స్లో మనం ఇది యూజ్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గేమింగ్ అప్లికేషన్స్ లైక్ ఎడిషన్ గేమ్స్ ఉంటాయి మనకి కొన్ని. ఓకే, సో అలాగే పజిల్స్ కానీ క్యాల్కులేషన్స్ కానీ ఇలా ఉంటూ ఉంటాయి. సో యూజర్ అనేవాళ్ళు మనకి కరెక్ట్ అవుట్పుట్ని ప్రెడిక్ట్ చేసి అవుట్పుట్ కనుక ఎంటర్ చేస్తే మనకి అది వాల్యూ కరెక్టా రాంగా అని చెప్పి ఇస్తుంది. సో ఇలాంటి కొన్ని అప్లికేషన్స్లో మనం ఈ మ్యాథ్ డాట్ ర్యాండమ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో దీనికి ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే నేను లెట్ ర్యాండమ్ నెంబర్ అని చెప్పి లెట్ ర్యాండమ్ నెంబర్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. దానికి ఈక్వల్ టు మ్యాథ్ డాట్ ర్యాండమ్ ఆఫ్ అని చెప్పి మనం ఇట్లా తీసుకోవాలి. ఓకే, సో దీన్ని ఒకసారి కన్సోల్లో ప్రింట్ చేసి చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ర్యాండమ్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేద్దాం. మనకి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో చూడండి, మనకి అవుట్పుట్ అయితే ఒక 0.565 అని చెప్పేసి ఒక ర్యాండమ్ వాల్యూ అయితే జనరేట్ అయింది. ఇది వచ్చేసరికి మనకి 0 పాయింట్లో ఉంది. మనం ఏమనుకున్నాం, 0 నుండి 1 ఈ మధ్యలో ఉంటుంది అని అనుకున్నాం, అవునా? సో ఇలా ఒక వాల్యూ అయితే జనరేట్ అయింది. మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. సో మళ్ళీ ఒకసారి చూడండి, 0.57 అయితే వచ్చింది. సో ఇలా మనకి డిఫరెంట్ నెంబర్స్ అయితే జనరేట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ర్యాండమ్ వాల్యూ. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసరికి సింటాక్స్ మ్యాథ్ డాట్ ర్యాండమ్ ఆఫ్ అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథ్ డాట్ సీల్ అని ఇంకొక ఫంక్షన్ ఉంటుంది. ఇదేంటి అంటే ఒక జావా స్క్రిప్ట్ మెథడ్. ఇదేం చేస్తుంది అంటే మనకి ఒక నెంబర్ ఉంటే దాన్ని నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి రౌండ్ ఆఫ్ చేసేస్తుంది ఈ ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఒక సింగిల్ పారామీటర్ని మాత్రమే తీసుకుంటుంది. లైక్ ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మ్యాథ్ డాట్ సీల్ ఆఫ్ 1.6 అని ఇచ్చాము. అప్పుడు ఇదేం చేస్తుంది, మనకి 1.6కి నియర్ ఉన్న నెంబర్ ఏంటి, లార్జెస్ట్ నెంబర్ 2. సో మనకి అవుట్పుట్ అయితే 2 అయితే వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మ్యాథ్ డాట్ సీల్ ఆఫ్ 1.2 అన్నాం అనుకోండి, అప్పుడు మనకి 2 అనేది వస్తుంది. ఇట్లా మనకి మ్యాథ్ డాట్ సీల్ అనేది ఒక మెథడ్ ఇలా రౌండ్ ఆఫ్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ నెంబర్కి. ఓకే, సో దీని ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, సో ఇది తీసేస్తున్నాను నేను. లెట్ ఒక వాల్యూ తీసుకుందాం. లెట్ వాల్యూ ఈక్వల్ టు సో 1.2 అని చెప్పి తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ దీన్ని రౌండ్ ఆఫ్ చేయాలి కదా. సో లెట్ రౌండెడ్ వాల్యూ అని ఇంకొక వేరియబుల్ లా తీసుకుందాం.
రౌండెడ్ వాల్యూ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ సీల్ ఆఫ్ వాల్యూ. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం కన్సోల్లో ప్రింట్ చేసి చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రౌండెడ్ వాల్యూ. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఓకే, సో చూడండి మనకి 2 అయితే వచ్చింది అవుట్పుట్. సో దిస్ ఈజ్ హౌ ద మ్యాథ్ డాట్ సీల్ ఫంక్షన్ వర్క్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్టిఎంఎల్ ఇన్పుట్ ఎలిమెంట్స్. మనకి హెచ్టిఎంఎల్లో హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, బటన్ ట్యాగ్ ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అయితే ఉంటాయి, అవునా. సో అలాంటి ఒక ఎలిమెంటే మనకి హెచ్టిఎంఎల్ ఇన్పుట్ ఎలిమెంట్. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సైన్ ఇన్ ఒక ఫామ్ ఉంటుంది చూసారా, మనకి గూగుల్ ఓపెన్ చేసినప్పుడు సైన్ ఇన్కి అండ్ పాస్వర్డ్కి ఒక ఎలిమెంట్ లాగా ఉంటుంది. సో అక్కడ మనం యూజర్ అనేవాళ్ళు ఇన్పుట్ ఎంటర్ చేస్తే మనం అప్పుడు లాగిన్ క్రెడెన్షియల్స్ కనుక కరెక్ట్ అయితే మనకి సైన్ ఇన్ అవ్వటం జరుగుతుంది. సో ఇలాంటిది ఆ ఎలిమెంట్ ఎలా తీసుకొస్తారు అంటే ఈ హెచ్టిఎంఎల్ ఇన్పుట్ అనే ఒక ఎలిమెంట్ని యూజ్ చేసుకొని. ఓకే, సో మనకేంటంటే ఇది ఏం చేస్తుంది అంటే యూజర్ యొక్క డేటాని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మనకి యూజర్ అనేవాళ్ళు ఎలాంటి ఇన్పుట్ ఇవ్వగలరు, లైక్ టెక్స్ట్ కానీ, పాస్వర్డ్ కానీ, ఈమెయిల్స్ కానీ, ఫైల్స్ కానీ, ఇమేజెస్ కానీ ఇలాంటివి ఎంటర్ చేయొచ్చు. ఓకే, సో దీనికోసం మనకి ఒక హెచ్టిఎంఎల్లో వేరియస్ ఇలాంటి యాట్రిబ్యూట్స్ అయితే ఉంటాయి. ఓకే, సో టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని చెప్పి, సో టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఇచ్చారంటే అప్పుడు మనకి అది ఏమవుతుంది అంటే టెక్స్ట్ వాల్యూని ఎంటర్ చేయొచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో లెట్ మీ క్లియర్ ఆఫ్ ఆల్ దీస్. ఓకే, ఇప్పుడు నేను ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. సో దానికోసం index.html ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు మనకి బేసిక్ సింటాక్స్ రావాలి కాబట్టి ఇది యూజ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక ఫస్ట్ ఒక h1 అని తీసుకున్నాం, ఆర్ లేబుల్ ఎలిమెంట్ ఇద్దాం. సో లేబుల్ అనేది కూడా ఒక ఎలిమెంట్. ఇది ఏం చేస్తుంది అంటే జస్ట్ మనం ఏదైతే లేబుల్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఇన్పుట్ ఎలిమెంట్కి అది ఇవ్వటం. ఓకే, సో ఇన్పుట్ అనేది ఇట్లా ఒక సింగిల్ వాయిడ్ ఎలిమెంట్ లా ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ ఐడి ఈక్వల్ టు నేమ్ అని చెప్పి ఇద్దాం. ఫస్ట్ దీనికి ఒక ఐడి ఇవ్వాలి కదా. సో నౌ టైప్ ఈక్వల్ టు, సో మనం ఇది ఎలాంటి ఫామ్లో ఉండాలి, మనకి టెక్స్ట్ ఫామ్ అంటే యూజర్ అనేవాళ్ళు టెక్స్ట్ని ఎంటర్ చేయడానికి. ఓకే, సో ఇప్పుడు ఇది ఫర్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఐడి ఇక్కడ ఏదైతే ఎంటర్ చేసామో ఇన్పుట్ ఎలిమెంట్కి అది ఇక్కడైతే ఇవ్వాలి మనం. ఓకే, సో నేమ్. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ని రన్ చేద్దాం. సో చూడండి మనకి అవుట్పుట్ అయితే ఇలా నేమ్ మీద క్లిక్ చేసినా మనకి ఇలా యూజర్ అనేవాళ్ళు ఇన్పుట్ ఎంటర్ చేయడానికి వచ్చింది, అవునా. నెక్స్ట్, సో ఇప్పుడు మనం ఇన్పుట్ టెక్స్ట్ అని ఇచ్చాము, అదే ఇక్కడ పాస్వర్డ్ అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. అప్పుడు ఇక్కడ చూడండి ఇట్లా మనకి డాట్స్ అయితే వస్తున్నాయి. ఇది ఎందుకు అంటే ఇది ఒక పాస్వర్డ్ కదా, సో సెక్యూర్డ్గా ఉండటం కోసం ఇలా పాస్వర్డ్. అదే ఇక్కడ రేడియో అని చెప్పిద్దాం, అప్పుడు ఏమవుతుంది చూడండి మనకి ఇక్కడ రేడియో అనేది ఒక ఇట్లా స్మాల్ డాట్స్ లాగా ఉంటుంది. లైక్ ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఎయిదర్ ఇట్ మే బీ మేల్ ఆర్ ఫీమేల్ అనే కొన్ని 2 ఆప్షన్స్ని సెలెక్ట్ చేయటం, ఇలాంటివి ట్రూ ఆర్ ఫాల్స్ కానీ అలా. ఓకే, అలాంటి కేసెస్లో మనం ఇది వాడుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏం చూసాము, ఈమెయిల్. సో ఈమెయిల్. ఓకే, సో ఈమెయిల్ అంటే జస్ట్ ఇట్లా ఈమెయిల్ ఎంటర్ చేస్తాం మనం.
gmail.com. సో ఇలాంటి కేసెస్ కోసం ఈ ఈమెయిల్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ టైప్ ఈక్వల్ టు ఫైల్ అన్నప్పుడు మనకి ఇక్కడ చూడండి చూస్ ఫైల్ అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ అనేది ఫైల్ లాగా మనం చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది కదా. సో ఇలాంటిది దీనికోసం మనం ఫైల్ని యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కలర్ అని ఇద్దాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే కలర్ మనం ఇక్కడ కలర్ని సెలెక్ట్ చేసుకునేటట్టు. ఓకే, ఇలా పింక్ ఆర్ ఏదైనా ఇట్లా కలర్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇమేజ్ అని యాడ్ చేయొచ్చు. సో ఇమేజ్ అన్నప్పుడు ఇక్కడ ఇమేజ్ కోసం. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి హిడెన్ అని చెప్పి ఇంకొకటి, అలాగే చెక్ బాక్స్ గురించి ఒకసారి చూద్దాం మళ్ళీ. సో చెక్ బాక్స్ అని ఇద్దాం. అప్పుడు ఏమవుతుందో చెక్ బాక్స్. సో మనకి ఇలా ఒక బాక్స్ అయితే వచ్చేసింది. ఇది చెక్ బాక్స్ అంటే ఇది లైక్ సెలెక్షన్ ఆర్ డీసెలెక్షన్ కోసం యూస్ చేస్తారు. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వాల్యూ అని చెప్పి ఇంకొకటి ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఎలిమెంట్ ఇచ్చామో సో దాని వాల్యూని మనం రీడ్ చేయాలి అన్నప్పుడు, అంటే లైక్ యూజర్ ఏదైతే వాల్యూని ఎంటర్ చేశారో ఆ వాల్యూ ఏంటో తెలుసుకోవాలి అన్నప్పుడు మనం వాల్యూ అని చెప్పి ఒక ప్రాపర్టీని అయితే యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇదేంటి అంటే మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేసుకొని చేస్తాము. సో ఇది నేను మీకు తర్వాత ఫర్దర్గా అప్లికేషన్స్ చేస్తున్నప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్ మీ క్విక్లీ సమ్మరైజ్ వాట్ వీ హ్యావ్ టాట్ టుడే. సో మనకి ఏంటంటే ఫస్ట్ math.ceil అనే దీనికి ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మనం ఏంటంటే 3.14 అని చెప్పి చూస్తే సో math.ceil ఆఫ్ అన్నప్పుడు ఇది లాస్ట్ నెంబర్కి హైయెస్ట్ నెంబర్కి రౌండ్ ఆఫ్ చేసి 4 అని అయితే వస్తుంది. అలాగే -2.5 అంటే దీనికి హైయెస్ట్ వచ్చేసరికి -2 కదా, సో దానికి రౌండ్ ఆఫ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సో ఇవి వచ్చేసరికి వేరియస్ HTML ఇన్పుట్ టైప్స్. సో మనకి దానిలో టైప్ అనే యాట్రిబ్యూట్కి మనం వాల్యూస్ ఏమీ అసైన్ చేయొచ్చు. టెక్స్ట్, నెంబర్, చెక్ బాక్స్, రేడియో అండ్ ఇమేజ్, ఫైల్స్, పాస్వర్డ్స్ లైక్ దిస్ మనం డిఫరెంట్ అయితే ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ సో వాల్యూని మనం హెచ్టిఎంఎల్లో ఇచ్చిన ఇన్పుట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం వాల్యూని చూడాలి అంటే దాన్ని మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేసుకోవాలి. సో ఐ విల్ టెల్ యూ దట్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో ఇది వచ్చేసరికి ఇంకా ఫైనల్ కంక్లూజన్. అండ్ math.random గురించి, math.ceil అంటే ఏంటి, HTML ఇన్పుట్ ఎలిమెంట్ అండ్ వాల్యూ ప్రాపర్టీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో వీడియో నచ్చితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.